శంకర్ దయాళ్ శర్మ అనే మన రాష్ట్రపతి గారు ఒమాన్ అనే దేశం వెళ్ళాడు. ఒమాన్ దేశం అయితే అక్కడ రాజుల పరిపాలన ఉంటుంది. అక్కడ ఎవరు రాష్ట్రపతి వచ్చిన విదేశాలకు వెళ్ళి వారు రాజు రారు, అక్కడికి అధికారం తీసుకెళ్తాడు. కానీ ఒమాన్ దేశంలో శంకర్ దయాళ్ శర్మ వెళ్తే ఆ రాజు స్వయంగా వచ్చి విమానం ఎట్లెక్కి పైకి వెళ్ళి శంకర్ దయాళ్ శర్మని కిందికి తీసుకొచ్చి ఆయన స్వయంగా కార్ డ్రైవర్ని పక్కకు పెట్టి కారు నడుపుకుంటూ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాడు. గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విలేకరులు అడిగాడు, ఏమి రాజుగారు మీరు విదేశాలకు ఎవరు వచ్చినా కూడా మీరు ఎయిర్పోర్ట్కే వెళ్ళారు, మరి స్వయంగా శంకర్ దయాళ్ శర్మ ఏంది మీరు స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొచ్చారంటే ఆయన ఏం చెప్పాలంటే, నేను బాంబేలో చదువుకున్నాను, నా గురువు శంకర్ దయాళ్ శర్మ కనుక వారిని గౌరవించడం నా సాంప్రదాయం కనుక నేను గౌరవిస్తున్నానని చెప్పారు ఆయన. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయులకు గురువులకు అందరి గౌరవం ఉంది. గురువు ఒక నిచ్చెన లాంటి వారు అంటారు. ఈ నిచ్చెనకి చాలామంది పైకి వెళ్తుంటారు, కానీ గురువు నిచ్చెన మాత్రం అక్కడనే ఉంటుంది. నేను ఇక్కడనే ఉన్నానని నిచ్చెన ఎప్పుడు బాధపడదు. తనకంటే తన గురువులు శిష్యులు చాలా పైకి ఎదగాలనుకుంటారు. మనం పైకి ఎదిగితే మన అన్నదమ్ములు కానీ బంధువులు కానీ ఈర్ష్యపడుతుంటారు. మనం ఎంత పైకి వెళ్తే అంత ఎత్తుకొచ్చి ఆనందపడే వారు ఎవరున్నారంటే జీవితంలో ఒక గురువు మాత్రమే ఉంటారు. కనుక గురువు గొప్పవాళ్ళని ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో భారతదేశం నుంచి ఎంతోమంది శిష్యులు తయారు చేసి ప్రపంచానికి అందించే గురువుల యొక్క కెపాసిటీ ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో అవకాశాలు ఇస్తే మొన్న జరిగిన సర్వేలో దాదాపు 30 దేశాలకు అధ్యక్ష స్థానంలో భారతీయ శిష్యులు ఉన్నారట అక్కడ. కనుక అంతటి గొప్ప శిష్యులు తయారు చేసిన కెపాసిటీ ఏంటంటే భారతీయ గురువుని నిజంగా మనందరూ కూడా గర్వపడాల్సిన అవసరం. గురువుగా మేము కూడా ఎందుకు గర్వపడుతున్నాం అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక సర్వే జరిగింది. ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాలం బతుకుతారని సర్వే చేస్తే ఏం జరిగిందంటే, ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరంటే టీచర్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు. మరి టీచర్లు ఎక్కువ కాలం ఎందుకు బతుకుతున్నారు అని దాన్ని కూడా సర్వే చేస్తే తెలియదు ఏంటంటే, ఎవరైతే పిల్లలతో ఎక్కువ కాలం గడుపుతారో వారు ఎక్కువ కాలం జీవిస్తారట. అందుకే పిల్లలు దేవుడు లాంటి వారని, అందుకే అక్షరాస్య అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా ఈ మధ్య ఒకటి ఏం చెప్పిందంటే, పెద్దవాళ్ళు కూడా గురువులు ఏ విధంగా అయితే పిల్లలతో గడుపుతున్నారుగా మీరు కూడా మీ పిల్లలతో గడపండి అని. ఇప్పుడు మీరందరూ కూడా